పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభువు మీతో ఉండునగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పదిహేడవ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. దివ్య రూప ధారణ. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందాను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. నీ అనుమతి అయినచో నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికాను. అంతటా వారు కనులు విప్పి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరనూ కనిపింపలేదు. వారు ఆ పర్వతము దిగి వచ్చుచుండ యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడి వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించాను. ఇది క్రీస్తు సువిశేషము. దివ్యవాణి టీవీ వీక్షకులకు త్రియేక సర్వేశ్వరుని నామం పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ తిరుసభ దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. క్రీస్తు భగవానుడు 3 శిష్యులను వెంటబెట్టుకొని తాబోరు పర్వతం పైకి వెళ్ళి ఆ 3 శిష్యులకు కొన్ని నిమిషాల పాటు పరలోకం ఎలా ఉంటుందో అనేటువంటి సత్యాన్ని చూపించినటువంటి ఘట్టాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రధానంగా 2 మాటలను గురించి ధ్యానం చేసుకుందామంటే, ఒకటి మనం ఇక్కడే ఉందాం అన్న పేతురు మాట, రెండవది వారు కిందికి వెళ్ళుచుండగా అన్నటువంటి మాట. ఈ 2 మాటలను గురించి చిన్నగా ధ్యానం చేసుకొని ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మన మనసులోనికి స్వీకరించడానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఇక్కడే ఉందాం అనేటువంటి పేతురు మాటను మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. పరలోకము ఎట్లుండునో అనేటువంటి మాటకు యేసయ్య ఆ యొక్క శిష్యుల నోటి ద్వారానే తెలియచేస్తున్నటువంటి సమాధానం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎందుకు ముఖ్యము అంటే, ఇదే పేతురు కొన్ని రోజుల ముందు యేసయ్య మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడి శ్రమలు అనుభవించి మరణించి 3వ నాడు పునరుత్థానుడై లేస్తాడు అనేటువంటి మాట పలికినప్పుడు అది అర్థం కాక మరణం వరకే ఆలోచిస్తూ, శ్రమలా, మరణమా, అయ్యో నా గురువుకి ఎంత దుర్గతి పడుతుందా అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క పేతురు యేసయ్యను పక్కకు తీసుకుని వెళ్ళి, అయ్యా ఇది నీ జీవితంలో సంభవింపకుండును గాక అన్నటువంటి మాటను పలికినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటను ధ్యానం చేసుకోవాలి. అయ్యా ఇక్కడే ఉందాం. పరలోక రాజ్యం అనుభవిస్తే కానీ అర్థం కానటువంటి అంశమట. దేవునికి సంబంధించినటువంటి ఏ మాట అయినా, ప్రేమైనా, శాంతి అయినా, సమాధానమైన, సహాయమైన, క్షమైనా అనుభవిస్తే కానీ దాని లోతెంతో అర్థం కాదట. పరలోక రాజ్యం గురించి కూడా ఈ దివ్య లోకములో, ఈ పరలోకములో, ఈ దేవునితో కలిసి జీవించేటువంటి స్థలంలో మన జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి సత్యం అది అనుభవిస్తే కానీ
అర్థమవునటువంటి అంశం అంట ప్రియ సహోదరి సహోదరులారా. అయ్యా ఇది నీ జీవితంలో సంభవింపకుండునగాక అని పేతురు యేసయ్య మూడవ నాడు ఉత్థానుడై లేస్తాను అనేటువంటి మాట పలికిన తర్వాత కూడా పేతురు పలకటాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పేతురుకి ఉత్థానుడవటం అంటే ఏంటి అనేటువంటి మాటకు అర్థం తెలియదు. శ్రమల గురించే తెలుసు, మరణం గురించే తెలుసు, పునరుత్థానం అయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో అనేటువంటి మాట తెలియదు. కాబట్టి పేతురు యొక్క ఆలోచన కేవలము శ్రమలు మరణం దాకా ఆగిపోయింది. అందుకే వద్దు వద్దు ఇది మన సొంతం కాకూడదు అనేటువంటి ఆలోచన చేశాడు. కానీ యేసయ్య ఎప్పుడైతే ఈ దివ్య జీవితం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడో అప్పుడు ఇది నీకు సంభవింపకుండునుగా కానీ పలికినటువంటి ఆ పేతురు సర్వాన్ని మరిచిపోయి తను పలికినటువంటి మాట, అయ్యా ఇక్కడే ఉందాం, నీవు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించటానికి ఎందుకు నీవు దేవుడు చెయ్యమన్నటువంటి పనులు చేయటం లేదు అనేటువంటి ప్రశ్న నిన్ను అడిగితే మనం బయటకు చెప్పకపోయినా కానీ మన మనస్సుల్లో మనం ఆలోచించుకునేటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తా. ఏంటి అంటే ఈ పాపం చేయటం వల్ల, ఈ తప్పుడు జీవించటం వల్ల, ఈ స్వార్థపు పనులు చేయటం వల్ల అంతిమంగా నాకు ఆనందం కలుగుతుంది, సంతోషం వస్తుంది, నా జీవితం చక్కగా ఉంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది. మోసం చేసి సంపాదించినా కానీ ఈ సంపాదించినటువంటి ధనంతో చాలా కమ్మనైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. కాబట్టి నేను ఒక పక్క దేవుడు ఈ రకంగా జీవించాలని తెలియచేస్తూ ఉన్నా, ఆ యొక్క వాక్యం ప్రతిరోజు నా మనస్సును మీటుతూ ఉన్నా, నేను తప్పుడు పనులు చేయటం ఆపటం లేదు, మోసపూరితమైనటువంటి కార్యాలు చేయటం మానటం లేదు, పాపాలు ఆపుకోవటం లేదు. ఎందుకంటే నా జీవితంలో ఇవి చేయటం ద్వారా సంతోషం, ఆనందం, సుఖం వస్తూ ఉన్నాయి, కాబట్టి నేను చేయటం లేదు అనేటువంటి మాట అనేక మంది మనం ఒప్పుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఈ దివ్య రూప ధారణ ద్వారా పేతురు మనకిస్తూ ఉన్నటువంటి సందేశం, 6 రోజుల క్రితం ఏ రకంగా పేతురు ఆలోచించాడో, అయ్యా ఈ యొక్క కష్టం, ఈ బాధలు, ఈ పునరుత్థానం ఏది కూడా నీకు అవసరం లేదు, సాధ్యమైతే ఇది నీకు సంభవింపకుండా ఉండాలి అనేటువంటి మాట పలికినటువంటి వాడు ఎప్పుడైతే ఈ దివ్య జీవితాన్ని చూశాడో, ఎప్పుడైతే ఈ వెలుగుతో కూడినటువంటి సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ తేజోవంతమైనటువంటి రూపాన్ని చూశాడో, ఆహా ఎంత ఘనమైనటువంటి జీవితమా, మనం ఎక్కడికి వెళ్ళవసరం, ఇక్కడే ఉందాం, కింద ఉన్నటువంటి శిష్యులను కూడా మర్చిపోదాం, మన కుటుంబాలను మర్చిపోదాం, మన పరిచర్యను మర్చిపోదాం, అన్నీ మర్చిపోదాం, ప్రశాంతంగా ఉంది, చాలా వెలుగుతో ఆనందంగా ఉన్నటువంటి సందర్భం ఈ సమయంలో కంటి ముందు ఉన్నది. అయ్యా ఇదే కావాలి, ఇక్కడే ఉందాం. 3 గుడారాలు ఏర్పాటు చేస్తాం, 1 నీకు, 2 మోషేకు, 3 ఏలియాకు. మాకు అవసరంలా గుడారాలు, బయట ఉంటాం, చూస్తా బతికేస్తాం, అంత ఆనందంగా ఉంది అనేటువంటి మాట ఆ పేతురు పలుకుతూ ఉన్నాడట. ఖచ్చితంగా నా బిడ్డ నువ్వు కూడా ఇదే పలుకుతావు. ఈ పాపం ద్వారా, ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి జీవితం ద్వారా సంతోషము, సుఖము, ఆనందము నాకు వస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నావు. కానీ సర్వ సంతోషాల కన్నా సంతోషకరమైనటువంటి జీవితము నీ సొంతం అవుతుంది అనేటువంటి మాట ఈరోజు నీకు అర్థం కావటం లేదు. కానీ అది నీ కంటి ముందు నిలిచినప్పుడు, ఆ దివ్య జీవితము నీకు ఎదురైనటువంటి సమయంలో దీనిని నా యొక్క స్వార్థపు తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం ఈ జీవితాన్ని, ఈ సుఖాన్ని, ఈ ఆనందాన్ని, ఈ శాశ్వతమైనటువంటి వెలుగుతో కూడినటువంటి సంతోషాన్ని నేను వదిలివేసుకున్నానే అనేటువంటి బాధ నా బిడ్డ నీ సొంతం కాకూడదు అనేటువంటి సత్యం ఈరోజు ఈ యొక్క దివ్య రూప ధారణ మహోత్సవం మనందరికీ కూడా తెలియచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక జీవితం అంత బాగుంటుంది, అంత వెలుగుతో ఉంటుంది, అంత ఘనంగా, సంతృప్తికరంగా, శాంతికరంగా, సంతోషకరంగా, అంత శాశ్వతమైనటువంటి దేవునితో కలిసినటువంటి వెలుగు, ప్రకాశవంతమైనటువంటి జీవితంగా ఆ జీవితం ఉండబోతుంది
అది నువ్వు కోల్పోవద్దు అని దేవుడు ఈరోజు యొక్క మహోత్సవం ద్వారా మనకు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవది, కిందకు నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు, అయ్యా ఇక్కడే ఉందాం, అయ్యా ఈ ఆనందం కావాలి అనేటువంటి మాట పేతురు పలికినా కానీ యేసయ్య వాళ్ళను కిందకు వెళదాం పదండి అని చెప్పి వాళ్ళను కిందకు తెచ్చినటువంటి సంఘటన ఈరోజు మన జీవితంలో మనకు సవాలు కావాలి. ఇది అద్భుతమైనటువంటి జీవితమే. దేవునితో కలిసి సంతోషంగా శాశ్వత కాలము ఆనందంగా జీవించేటువంటి విధానమే. దీనిని పొందేటువంటి మార్గం మాత్రం ఇది కాదు. ఇది నీవు కోరుకోవటంలో తప్పు లేదు పేతురు, కానీ ఇది నీ సొంతం కావాలి అంటే ఇది పొందేటువంటి మార్గం మాత్రం ఇది కాదు. అయ్యా నాకు అది ఇచ్చేవా, అయ్యా అది నా సొంతమైతే ఎంత బాగుండో అని ఆలోచిస్తే ఈ ఆనందం, ఈ యొక్క సంతోషం, ఈ దివ్య జీవితం నా బిడ్డ నీ సొంతం కాదు. దానికోసం నీవు ప్రయాసపడక తప్పదు. నేను చెప్పినటువంటి విధంగా ఆ పునరుత్థానము, ఆ మోక్షము నీ సొంతం కావాలి అంటే ముందుగా శ్రమలు, మరణం అనేటువంటి మార్గము నీవు అనుభవించక తప్పదు. ఆ పరలోక రాజ్యం నీ సొంతం కావాలి అంటే ఈ లోకంలో నీవు జీవిస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క మాట కోసము, దేవుని యొక్క నీతి కోసము, దేవుని యొక్క న్యాయం కోసము నీవు శ్రమలు అనుభవించక, నీవు నమ్మినటువంటి సిద్ధాంతాల కోసము నీవు కష్టాలు పడక తప్పదు. ఎప్పుడైతే ఈ శ్రమలను, ఈ కష్టాలను తట్టుకొని దేవుని యొక్క మాట కోసం, మార్గం కోసం నిలబడుతూ ఉంటావో, అది చూసి నీవు జీవించినటువంటి జీవితాన్ని చూసి నచ్చినటువంటి ఆ దేవుడు నీకు ప్రసాదించేటువంటి జీవితమే ఈ జీవితం. కానీ ఏదో ఊరికే నీవు అడిగావు కదా అని ఇచ్చేటువంటి జీవితం కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నా సొంతం అవ్వాలి అని నువ్వు కోరుకుంటే ముందుగా దానికోసం దేవుడు చూపించినటువంటి మార్గంలో నీవు అడుగులు వేయాలి. త్యాగాలు చేసుకుంటూ, సిలువను మోసుకుంటూ, దేవుని యొక్క నామానికి సాక్షిగా నీతి న్యాయములతో కూడినటువంటి జీవితాన్ని, ప్రేమ, శాంతి, సమాధానము, ఓర్పు, సహనము, క్షమాగుణం అనేటువంటి దైవ గుణాలతో నీవు జీవిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తూ, 10 మందికి మార్గచూపరవై, 10 మందికి సహాయం చేస్తూ నీవు జీవిస్తే తప్ప ఇది నీవు పొందుకోలేనటువంటి జీవిత విధానము. ఈ ఘనమైనటువంటి జీవితం నీ సొంతం కావాలా? ఈ కష్టపూరితమైనటువంటి దేవుడు చూపించినటువంటి మార్గంలో అడుగులు వేస్తూ నడవక తప్పదు. ఇలా నడుస్తూ అడుగులు వేస్తూ దాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి సత్యాన్ని యేసయ్య ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ ఈ యొక్క జీవితం మన సొంతం కావాలని, ఈ జీవితాన్ని సంపాదించుకోవటానికి ఈ లోకంలో త్యాగాలు చేస్తూ, నీతి న్యాయములతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇది సంపాదించుకోవటానికి ప్రయాస పడటానికి ప్రయత్నం చేస్తూ మన జీవితాలను గడుపుదాం. ప్రభువు మనందరినీ దీవించునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.